ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో శనివారం నాడు హనుమంతుని ఎందుకు పూజిస్తారు? సప్త శనివారాల వ్రతము ఎవరి అనుగ్రహం గురించి చేయాలి? శని వ్రత కథ గురించి తెలుసుకుందాము. హిందూ మతంలో వారంలోని 7 రోజులు ఏదో ఒక దేవతకు అంకితం చేయబడ్డాయి. అదేవిధంగా హిందూ మతంలో శనివారం రోజుకు కూడా ప్రాముఖ్యత ఉంది. శనివారం శనిదేవుడు మరియు హనుమంతునికి అంకితం చేయబడింది. ఈ ఉపవాసాన్ని స్త్రీ పురుషులిద్దరూ పాటిస్తారు. శనివారం ఉపవాసం చాలా ఫలప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున శనిదేవుణ్ణి, హనుమంతుని ఇద్దరినీ పూజించాలనే నియమం ఉంది. శనిదేవుని న్యాయాధిపతి అని అంటారు. శనిదేవుడు ఒక వ్యక్తికి అతని కర్మల ప్రకారము శిక్ష మరియు ఫలాలను ఇస్తాడు. శనిదేవుడు సూర్యదేవుని కుమారుడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారము ఒక వ్యక్తి జాతకంలో శని మహాదశ కొనసాగుతుంటే అతడు శనివారము ఉపవాసం పాటించాలి. శనివారము ఉపవాస పద్ధతి గురించి తెలుసుకుందాం. ఈ రోజున శనిని పూజిస్తారు. నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు, నూనె, మినప పప్పులు శనికి చాలా ప్రీతికరమైనవి. అందుకే వారు శనిని పూజిస్తారు. శని దశను తొలగించుకోవడానికి ఈ వ్రతం చేస్తారు. శని స్తోత్ర పఠనం కూడా చాలా ప్రయోజనకరం. శనివారం ఉపవాసం పాటించడానికి ప్రజలు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఒక రాగి పాత్రలో నీరు తీసుకొని కలశంలో పంచదార, పాలు కలిపి పడమర వైపు ముఖం చేసి రావి చెట్టుకు అర్ఘ్యం సమర్పించాలి. ఉపవాసం చేసే రోజున నీలం, ఊదా మరియు నలుపు రంగు వస్త్రములు ధరించాలి. రోజంతా ఉపవాసం చేయాలి. ఈ ఉపవాసంలో పగటి పూట ఉప్పు తినకూడదు. హనుమంతుని పూజించేవారు హనుమంతుని ముందు ఆవాల నూనె లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. శనివారం నాడు హనుమంతుని పూజించాలనే నియమం కూడా ఉంది. శని మహాదశ దుష్ప్రభావాలను తొలగించుకోవడానికి శనివారం నాడు హనుమంతుని పూజించాలి. అయితే మంగళవారం కూడా హనుమంతుని పూజిస్తారు. కానీ శనివారాల్లో కూడా హనుమంతుని పూజిస్తారు. సాడే సాతి దోషాల నుండి విముక్తి పొందడానికి హనుమంతుని పూజిస్తారు. పురాణాల ప్రకారము ఏ వ్యక్తి జీవితంలోనైనా శనిదేవునికి చాలా ప్రభావం ఉంటుంది. రావణుడు ఎంత శక్తివంతుడంటే అతడు తన ఇష్టానుసారం గ్రహాల గమనాన్ని నియంత్రించగలిగేవాడు. రావణుడు ఎల్లప్పుడూ తన కుమారుడైన మేఘనాథుని అజేయుడుగా చెయ్యాలని కోరుకునేవాడు. అందుకే రావణుడు శనిదేవుని బందీగా పట్టుకున్నాడు. సీతామాతను వెతుక్కుంటూ హనుమంతుడు లంకకు వచ్చినప్పుడు హనుమంతుడు శనిదేవుణ్ణి రావణుని చెర నుండి రక్షించాడు. అప్పుడు శనిదేవుడు హనుమంతునికి కృతజ్ఞతలు తెలిపాడు మరియు శనివారం నాడు హనుమంతుడు పూజించే వ్యక్తిపై తాను ఎప్పటికీ తన ప్రభావం చూపనని శనిదేవుడు వాగ్దానం చేశాడు. సప్త శనివారాల వ్రతము శనిదేవుని అనుగ్రహం కోసము 7.5 ఏళ్ళ శని లేదా సాడే సాత్ అష్టమ శని ప్రభావాలను తగ్గించుకోవడానికి చేసే భక్తిపూర్వక వ్రతము. ఈ వ్రతము ఆచరించడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి. కష్టాలు, దరిద్రాలు నశించి అదృష్టం మరియు సంతోషం కలుగుతుంది. శని వ్రత కథ గురించి తెలుసుకుందాము. పూర్వము ఒకనాడు స్వర్గంలో ఎవరు గొప్ప అనే ఈ ప్రశ్నపై నవగ్రహాల మధ్య వాదన జరిగింది. ఈ వాదన ఎంత తీవ్రమైందంటే అది యుద్ధంగా మారింది. ఒక నిర్ణయం కోసము దేవతలందరూ దేవరాజు ఇంద్రుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు: ఓ దేవరాజా, మాలో గొప్పవాడు ఎవరో నువ్వే నిర్ణయించాలనుకుంటున్నావా? దేవతల ప్రశ్న విన్న ఇంద్రుడు అయోమయానికి గురయ్యాడు. నేను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేను. మనమందరము భూలోకంలోని ఉజ్జయిని నగరానికి విక్రమాదిత్య మహారాజు వద్దకు వెళ్దాం. దేవరాజు ఇంద్రునితో పాటు దేవతలందరూ ఉజ్జయిని నగరానికి చేరుకున్నారు. రాజభవనానికి చేరుకున్న తర్వాత దేవతలు వారిని తమ ప్రశ్న అడగగా విక్రమాదిత్య మహారాజు కూడా కొంతసేపు కలత చెందాడు. ఎందుకంటే దేవతలందరూ వారి వారి శక్తుల వల్ల గొప్పవారు. ఎవరినైనా చిన్నవారని కానీ పెద్దవారని కానీ పిలవడము వారి కోపావేశం వల్ల గొప్ప నష్టం కలిగించగలదు. అకస్మాత్తుగా విక్రమాదిత్య మహారాజుకు ఒక ఉపాయం తట్టింది.
విక్రమాదిత్యుడు తెలివైనవాడు. ఏ గ్రహం తక్కువ అని చెప్పినా కోపం వస్తుందని గ్రహించి ఆయన బంగారము, వెండి, కాంస్యం ఇలా 9 లోహాలతో సింహాసనాలు చేయించి గ్రహాలను కూర్చోమన్నాడు. శనిదేవుడు అందరికంటే చివరన ఉన్న ఇనుప సింహాసనంపై కూర్చున్నాడు. అప్పుడు విక్రమాదిత్యుడు ఎవరు ఏ పీఠంపై కూర్చున్నారో వారే ఆ స్థానానికి తగినవారు అన్నాడు. అంటే శనిదేవుడు అందరికంటే తక్కువ అని అర్థం వచ్చింది. దీనికి కోపగించిన శనిదేవుడు, రాజా, నా ప్రభావము నీకు తెలియదు. సూర్యుడు ఒక రాశిలో నెల రోజులు ఉంటే నేను 2.5 ఏళ్ళు ఉంటాను. ఏలినాటి శనికాలంలో 7.5 ఏళ్ళు నా ప్రభావానికి దేవుళ్ళు కూడా తప్పించుకోలేరు. నువ్వు నా కోపం నుండి తప్పించుకోలేవు. దీని తర్వాత ఇతర గ్రహాల్లోని దేవతలు సంతోషంగా వెళ్ళిపోయారు. కానీ శనిదేవుడు తీవ్రమైన కోపంతో వెళ్ళిపోయాడు. విక్రమాదిత్య మహారాజు మున్పట్లాగే న్యాయం కొనసాగించాడు. అతని రాజ్యంలో స్త్రీ పురుషులందరూ చాలా సుఖంగా జీవించారు. ఇలా చాలా రోజులు గడిచాయి. మరోవైపు శనిదేవుడు తన అవమానాన్ని మరిచిపోలేదు. విక్రమాదిత్యునిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఒకనాడు శనిదేవుడు గుర్రాల వ్యాపారి రూపంలో అనేక గుర్రాలతో ఉజ్జయిని నగరానికి వచ్చాడు. రాజ్యంలోకి గుర్రాల వ్యాపారి వచ్చాడన్న వార్త విన్న విక్రమాదిత్య మహారాజు కొన్ని గుర్రాలను కొనడానికి తన అశ్వ సైనికులను పంపాడు. ఆ గుర్రాలు చాలా ఖరీదైనవని తన సైనికులు తిరిగి వచ్చి విషయం చెప్పినప్పుడు విక్రమాదిత్య మహారాజు స్వయంగా వచ్చి అందమైన శక్తివంతమైన ఒక గుర్రాన్ని ఎంచుకున్నాడు. గుర్రం నడక చూడ్డానికి రాజు దానిపై కూర్చోగానే ఆ గుర్రము మెరుపు వేగంతో పరిగెత్తింది. అతి వేగంగా పరిగెత్తిన ఆ గుర్రము రాజును ఒక దూరపు అడవిలోకి తీసుకువెళ్ళి అక్కడ అతన్ని వదిలిపెట్టి అడవిలోనే ఎక్కడో అదృశ్యమైపోయింది. రాజు తన నగరానికి తిరిగి వెళ్ళడానికి అడవిలో తిరగడం ప్రారంభించాడు. కానీ అతడు తిరిగి రాలేకపోయాడు. రాజుకు చాలా ఆకలిగా ఉంది. చాలాసేపు తిరిగిన తర్వాత అతనికి ఒక గొర్రెల కాపరి ఎదురయ్యాడు. విక్రమాదిత్య మహారాజు ఆ గొర్రెల కాపరిని నీళ్లు అడిగాడు. నీళ్లు తాగిన తర్వాత విక్రమాదిత్యుడు తన ఉంగరాన్ని ఆ గొర్రెల కాపరికి ఇచ్చాడు. తర్వాత గొర్రెల కాపరిని దారి అడగగా అతడు చెప్పిన దారి నుండి బయటికి వచ్చి నగరానికి చేరుకున్నాడు. రాజు ఒక వర్తకుని దుకాణం వద్ద కాసేపు ఆగాడు. వర్తకుడు విక్రమాదిత్యుడితో మాట్లాడగా తాను ఉజ్జయిని నుండి వచ్చానని వర్తకుడికి చెప్పాడు. రాజు కాసేపు దుకాణంలో కూర్చున్నాడు. వ్యాపారి చాలా సరుకు అమ్ముడైపోయింది. వ్యాపారికి విక్రమాదిత్యుడు చాలా అదృష్టవంతుడిగా భావించి సంతోషంగా అతన్ని రాత్రి భోజనానికి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ రాత్రి శనిదేవుని మాయ వల్ల ఆ ఇంట్లోని గోడకున్న చిత్రపటంలోని నెమలి నిజమైన నెమలిగా మారి వర్తకుని కుమార్తెకు చెందిన విలువైన హారాన్ని మింగేసింది. ఇంట్లో హారము కనిపించకపోయేసరికి వర్తకుడు విక్రమాదిత్యుని హారం గురించి అడిగాడు. కానీ విక్రమాదిత్యుడు ఆ హారము నెమలి మింగేసిందని చెప్పాడు. దీనితో వర్తకునికి కోపం వచ్చి ఆ దేశపు రాజు దగ్గరికి తీసుకువెళ్ళాడు. రాజు హారం గురించి అడగగా వర్తకునికి చెప్పిన సమాధానమే రాజుకు చెప్పాడు. అప్పుడు రాజుకు కోపగించి అతడిని దొంగతనం చేసిన నేరానికి కాళ్ళు చేతులు నరికేయమని ఆజ్ఞాపించాడు. రాజు విక్రమాదిత్య చేతులు కాళ్ళు నరికివేసి నగర వీధిలో వదిలివేశారు. కొన్ని రోజుల తర్వాత ఒక నూనె వ్యాపారి చేతులు కాలు లేని విక్రమాదిత్యుని చూసి జాలిపడిన ఒక గానుగ ఆడించే వ్యక్తి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడ విక్రమాదిత్యుడు తన నోటితో గానుగ ఎడ్లను అదిలిస్తూ నూనె తీయడంలో అతనికి సహాయపడుతూ ఉంటాడు. చక్రవర్తిగా ఉన్న వ్యక్తి నూనె గానుగ వద్ద కూర్చొని సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ శనిదేవుని ప్రార్థిస్తూ ఉంటాడు. ఒకరోజు రాత్రి గానుగ వద్ద కూర్చొని విక్రమాదిత్యుడు అత్యంత మధురంగా దీపక్ రాగం ఆలపిస్తాడు. ఆ రాగ ప్రభావానికి నగరంలోని దీపాలన్నీ ఒక్కసారిగా వెలుగుతాయి. ఆ సంగీతాన్ని విన్న రాకుమారి ఆయన ఎవరో తెలుసుకోవాలని వస్తుంది. విక్రమాదిత్యుని దుస్థితి చూసి కూడా ఆయనలోని కళను సంస్కారాన్ని గుర్తించి అతడినే వివాహం చేసుకుంటానని పట్టుబడుతుంది.
యువరాణి ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. వారు, అమ్మాయి, ఒక రాజుకు రాణిగా ఉండడమే నీ విధి. అలాంటప్పుడు ఆ కుంటివాడిని పెళ్లి చేసుకొని నీ కాళ్ళ మీద నువ్వే గొడ్డలి ఎందుకు నరుక్కుంటావు అని యువరాణిని నచ్చజెప్ప చూశారు. కానీ ఆమె వారి మాటను వినలేదు. ఆమె పట్టుదలను నెరవేర్చుకోవడానికి ఆహారం మానేసి తన ప్రాణాలను త్యాగం చెయ్యాలని నిర్ణయించుకుంది. చివరకు రాజు మరియు రాణి ఆ యువరాణిని వికలాంగుడైన విక్రమాదిత్యునికి ఇచ్చి వివాహం చేయవలసి వచ్చింది. వివాహం తర్వాత విక్రమాదిత్యుడు మరియు యువరాణి ఆ ఇంట్లో నివసించడం ప్రారంభించారు. ఒకరోజు ఆ రాత్రి కలలో శనిదేవుడు రాజుతో, నువ్వు నా కోపాన్ని చూశావు, నీ అవమానాన్ని నేను నిన్ను శిక్షించాను అని చెప్పాడు. రాజు శనిదేవుని క్షమించమని వేడుకుంటూ, ఓ శనిదేవా, నువ్వు నాకు ఇచ్చినంత బాధను మరెవ్వరికి ఇవ్వవద్దు అని ప్రార్థించాడు. శనిదేవుడు ఏదో ఆలోచించి, రాజా, నేను నీ ప్రార్థనను అంగీకరిస్తున్నాను. నన్ను పూజించే స్త్రీ పురుషులు ఎవరైనా శనివారాలు ఉపవాసం ఉండి నా వ్రత కథను వింటే వారిపై నా అనుగ్రహం ఉంటుంది అని అన్నాడు. విక్రమాదిత్యుడు ఉదయం నిద్రలేచినప్పుడు తన చేతులు పాదాలు చూసి చాలా సంతోషించాడు. అతను మనస్ఫూర్తిగా శనిదేవునికి నమస్కరించాడు. విక్రమాదిత్య రాజు చేతులు పాదాలు చెక్కు చెదరకుండా ఉండడం చూసి యువరాణి కూడా ఆశ్చర్యపోయింది. అప్పుడు విక్రమాదిత్య మహారాజు తనను తాను పరిచయం చేసుకుని శనిదేవుని ఆగ్రహం వెనుక ఉన్న పూర్తి కథను చెప్పాడు. ఈ విషయం వ్యాపారికి తెలియగానే అతను విక్రమాదిత్యుడి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి విక్రమాదిత్యుని పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాను. ఇదంతా శనిదేవుని ఆగ్రహం వల్లే జరిగిందని విక్రమాదిత్యుడు అతన్ని క్షమించాడు. వ్యాపారి విక్రమాదిత్యుని తన ఇంటికి తీసుకువెళ్ళి భోజనం పెట్టాడు. మేము భోజనం చేస్తుండగా ఒక అద్భుత సంఘటన జరిగింది. వ్యాపారి కుమార్తె తన చేతిని ఊపింది. వ్యాపారి కూడా తన కుమార్తెను విక్రమాదిత్యునికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఆమెకు చాలా బంగారు ఆభరణాలు, డబ్బు ఇచ్చి పంపించాడు. విక్రమాదిత్య మహారాజు యువరాణి మోహిని మరియు వర్తకుని కుమార్తెతో కలిసి ఉజ్జయిని చేరుకున్నప్పుడు ఆ నగర ప్రజలు అతనికి సంతోషంతో స్వాగతం పలికారు. మరుసటి రోజు విక్రమాదిత్య మహారాజు రాజ్యం మొత్తానికి శనిదేవుడే దేవతలందరిలోకెల్లా గొప్పవాడని ప్రకటించాడు. విక్రమాదిత్య మహారాజు ప్రకటనకు శనిదేవుడు ఎంతో సంతోషించాడు. శనివారము ఉపవాసం ఉండి వ్రత కథను వినడం వల్ల శనిదేవుని అనుగ్రహంతో ప్రజలు కోరిన కోరికలన్నీ నెరవేరడం ప్రారంభమయ్యాయి. అందరూ సుఖంగా ఉన్నారు.